జనరల్ స్టడీస్‌కి సంబంధించి చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. జనరల్ స్టడీస్ అనేది ఒక సముద్రం. అది క్లాసులు వింటే వచ్చే సబ్జెక్ట్ కాదు. మరి 10థ్ క్లాస్ నుండి, ఇంటర్ నుండి, డిగ్రీ నుండి, పీజీ స్థాయిలో విస్తృతంగా వేరు వేరు అకాడమిక్ బుక్స్ చదివితే వచ్చేటువంటి నాలెడ్జే ఈ జనరల్ స్టడీస్. నిత్య జీవితంలో మనం చూసేటువంటి సాధారణ అంశాలే జీఎస్‌లో అడుగుతారు. అది హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్‌కి సంబంధించి, సైన్స్‌కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, సో వ్యక్తులకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, గ్రూప్స్‌కు సంబంధించి, గేమ్స్‌కు సంబంధించి, స్పోర్ట్స్‌కు సంబంధించి, అవార్డులకు సంబంధించి, కొత్తగా వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించి, దాన్ని కనుక్కున్నటువంటి వ్యాక్సిన్లకు సంబంధించి, వివిధ అంతర్జాతీయ పరిణామాలు, జాతీయ పరిణామాలు, మీ రాష్ట్రంలో జరిగే పరిణామాల దగ్గర నుంచి, కుటుంబం దగ్గర నుంచి, చుట్టూ ఉన్న స్థానిక సంస్థల దగ్గర నుంచి, మీ డివిజన్ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, జాతీయ స్థాయి నుంచి, ఆసియా ఖండం స్థాయి నుంచి, వివిధ ఖండాల కలయిక ఈ యొక్క అంతర్జాతీయ సమాజం నుంచి, ఈ యొక్క భూమి నుంచి, ఆ భూమి ఉండేటువంటి సూర్య కుటుంబం గురించి, ఆ సూర్య కుటుంబం ఉండేటువంటి పాలపుంత అనేటువంటి గెలాక్సీ గురించి, ఆ పాలపుంత ఉండే ఈ సువిశాల విశ్వం నుంచి ఏ కోణములైనా బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. కనుక జిఎస్కు సంబంధించి ఏమి చదవాలి? ఇప్పుడే నేను చెప్పాను, దానికి విస్తృత పఠనం అవసరం. 3rd క్లాస్ నుంచి వీలైతే డిగ్రీ వరకు మీ రాష్ట్రంలో ముద్రించిన గవర్నమెంట్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్స్ మీకు ఇచ్చిన 10 టాపిక్స్ వారీగా చదవండి. మరి హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, ఎకానమీకి సంబంధించి, మరి ఏ టాపిక్స్ అయితే మీకు సిలబస్లు ఇచ్చారో ఆ టాపిక్స్ 3rd క్లాస్ టు డిగ్రీ వరకు అకాడమీ బుక్స్ మీరు చదవండి. వీటితో పాటు గత 1.5 ఇయర్ కరెంట్ అఫైర్స్ చదువుతూ కాన్సెప్ట్స్ మీరు నోట్ చేసుకోండి. ఎప్పుడైనా జనరల్ స్టడీస్లో మీరు ఒక భావన చదివేటప్పుడు గతంలో దాని చారిత్రక నేపథ్యం మరియు వర్తమాన విషయాలతో అనుసంధానం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా గురించి మనం చదివేటప్పుడు ఈ ఉక్రెయిన్ రష్యా గురించినటువంటి చారిత్రక నేపథ్యం యుఎస్ఎస్ఆర్లో భాగంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం ఏం జరుగుతుంది మనం అవగాహన చేసుకుంటూ చదవాలి. అదేవిధంగా ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. దీని చారిత్రక నేపథ్యం మరి బిఫోర్ క్రైస్ట్ నుంచి ఇప్పటి వరకు చదువుతూ వర్తమాన వ్యవహారాలను కూడా మనం చూసుకుంటూ ఉండాలి.